హెల్త్ ఇన్షూరెన్స్ చాలా ముఖ్యమైన నిర్ణయం. కానీ ఏది తీసుకోవాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం ఈ ప్రాసెస్ని సింపుల్గా బ్రేక్డౌన్ చేసి 2026కి మనకు పర్ఫెక్ట్గా సరిపోయే పాలసీని ఎలా ఎంచుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. చూడండి, మనం చాలాసార్లు మన బ్యాంక్కి వెళ్తాం, అక్కడ వాళ్ళు చెప్పేది నమ్ముతాం. కాని ఒక్కొక్కసారి వాళ్ల మీద సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. ఆ ప్రెషర్లో వాళ్లు మనకు అంతగా ఉపయోగపడని పాలసీని అమ్మే ఛాన్సుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్. అందుకే ఎవరో చెప్పారని కాకుండా మనమే అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. రైట్. హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం చేసే మొదటి పనేంటి? బెస్ట్ కంపెనీ ఏదని గూగుల్ చేయడం. కానీ ఆగండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. కంపెనీని వెతకడం కన్నా ముందు మనం రెండు చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అవే మన పాలసీకి పునాది లాంటివి. ఒకటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి. రెండు, కవరేజ్ ఎంతుండాలి. వీటి గురించి ముందు క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే, మొదటి నిర్ణయం ఏంటంటే ప్లాన్ స్ట్రక్చర్. ఇందులో మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ ప్లాన్, రెండోది ఫ్యామిలీ ఫ్లోటర్. పేర్లోనే ఉంది కదా, ఇండివిజువల్ ప్లాన్లో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి సపరేట్గా కవరేజ్ ఉంటుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్లో అందరికీ కలిపి ఒకే కవరేజ్ ఉంటుంది. దాన్ని అందరూ పంచుకుంటారన్నమాట. యంగ్ ఫ్యామిలీస్కి ఫ్యామిలీ ఫ్లోటర్ తక్కువ ప్రీమియంతో వచ్చేస్తుంది. కానీ ఫ్యామిలీలో పెద్దవాళ్లుంటే లేదా వయసులో చాలా తేడా ఉంటే అప్పుడు ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవడమే బెటర్. సరే, స్ట్రక్చర్ డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు రెండో ముఖ్యమైన ప్రశ్న, కవరేజ్ ఎంత తీసుకోవాలి? 5 లక్షలా? 10 లక్షలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 25 లక్షల కవరేజ్ ఉండటం చాలా అవసరం. 25 లక్షలా? అంత ఎక్కువా అని అనిపించొచ్చు. కానీ దీని వెనుక ఓ పెద్ద కారణముంది. హెల్త్ ఇన్షూరెన్స్ అనేది చిన్న చిన్న జ్వరాల కోసం కాదు. దాని అసలు ఉద్దేశం ఇక్కడ తెలుస్తుంది. మనల్ని ఆర్థికంగా దెబ్బతీసే పెద్ద పెద్ద జబ్బుల్నుండి కాపాడటానికే హెల్త్ ఇన్షూరెన్స్. ఒకసారి ఈ నంబర్లు చూడండి. ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్కి 23 లక్షలు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి 25 లక్షలవుతుంది. దేవుడు కరుణించి ఇలాంటివి రాకూడదు, కానీ ఒకవేళ వస్తే మన సంపాదన మొత్తం కరిగిపోతుంది. అందుకే అంత పెద్ద కవరేజ్ మనల్ని, మన ఫ్యామిలీని కాపాడుతుంది. ఓకే, మనకు కావాల్సిన ప్లాన్, స్ట్రక్చర్, కవరేజ్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం అసలైన స్టెప్లోకి వెళ్తున్నాం. సరైన ఇన్సూరెన్స్ కంపెనీని ఎలా ఎంచుకోవాలి? యాడ్స్లో చెప్పేవి, మార్కెటింగ్లో చూపించేవి చూసి మోసపోకుండా కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఎలా చెక్ చేయాలో చూద్దాం. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఒక కంపెనీకి 98% ఉందని చూసి అబ్బా సూపర్బ్ కంపెనీ అనుకుంటారు. కానీ అది ఒక్కటే మొత్తం కథ చెప్పదు. ఆ 98% క్లెయిమ్ సెటిల్ అయ్యాయి సరే, కానీ ఎంత టైం పట్టింది, ఎంత ఇబ్బంది పెట్టారు, ఫుల్ అమౌంట్ ఇచ్చారా? ఈ విషయాలన్నీ ఆ ఒక్క నంబర్లో తెలియవుగదా. అందుకే ఒక కంపెనీని సరిగ్గా జడ్జ్ చెయ్యాలంటే మనం కొన్ని వేరే విషయాలు కూడా చూడాలి. ఆ కంపెనీ మీద కంప్లైంట్స్ ఎన్నొస్తున్నాయి? వాళ్ల నెట్వర్క్లో మంచి హాస్పిటల్స్ ఉన్నాయా? ఆన్లైన్లో పనులు చేసుకోవటం ఈజీగా ఉందా? ఇవన్నీ మనకు క్లెయిమ్ టైంలో ఎలాంటి అనుభవం ఉంటుందో ముందుగానే చెప్పేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా? మన ఇంటికి, మన ఆఫీస్కి దగ్గర్లో ఉన్న మంచి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్, మనం నమ్మే హాస్పిటల్స్ ఆ ఇన్షూరెన్స్ కంపెనీ నెట్వర్క్లో ఉన్నాయా లేదా? ఎమర్జెన్సీ వస్తే జేబులోంచి దగ్గులు పెట్టకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇది చాలా చాలా ముఖ్యం. రైట్, ఇప్పటికే మన దగ్గర ఓ 2-3 మంచి కంపెనీల లిస్ట్ రెడీ అయింది. ఇప్పుడు అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. అదే పాలసీ డాక్యుమెంట్లో చిన్న అక్షరాలతో రాసి ఉన్న కండిషన్స్ని అర్థం చేసుకోవడం. పాలసీ మంచిదా కాదా అని తెలిసేది ఇక్కడే. మనం అస్సలు మిస్ చేయకూడని ఫీచర్ రెస్టరేషన్ బెనిఫిట్. ఇది ఒక మ్యాజిక్ లాంటిది. ఉదాహరణకి మీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కవరేజ్ 10 లక్షలు అనుకుందాం. ఫ్యామిలీలో ఒకరికి అనారోగ్యం వచ్చి 8 లక్షలు ఖర్చయ్యాయి. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత? కేవలం 2 లక్షలు. అదే సంవత్సరంలో ఇంకొకరికి హాస్పిటల్ అవసరం వస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడే ఈ రెస్టరేషన్ బెనిఫిట్ హెల్ప్ చేస్తుంది. వాడిన 8 లక్షలు పోగా మళ్లీ ఆ 10 లక్షల కవరేజ్ ఆటోమేటిక్గా రీఫిల్ అవుతుంది. ఫ్యామిలీ ప్లాన్స్కి ఇది మస్ట్ హ్యావ్ ఫీచర్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. చాలా పాలసీలలో ఒక హిడెన్ ట్రాప్ ఉంటుంది. అదేంటో తెలియకపోతే మన జేబులోంచి వేలకు వేలు కట్టాల్సొస్తుంది. దాని పేరే రూమ్ రెంట్ లిమిట్. ఈ రూమ్ రెంట్ లిమిట్ ఎంత డేంజరో చూడండి. మీ పాలసీలో రూమ్ రెంట్ రోజుకి 5,000 అని లిమిట్ ఉంది అనుకుందాం. కానీ మీరు 7,000 రూమ్ తీసుకున్నారు.
అప్పుడు పర్లేదు, ఆ ఎక్స్ట్రా 2000 ఏం కట్టుకుంటా అనుకుంటాం. కానీ ఇన్షూరెన్స్ కంపెనీ అలా ఆలోచించదు. మీరు లిమిట్ కన్నా ఎక్కువ ఖరీదైన రూమ్ తీసుకున్నారు కాబట్టి ఆ తేడాని కేవలం రూమ్ రెంట్ నుంచే కాదు, డాక్టర్ ఫీజు, మందులు, టెస్ట్లు, ఇలా మొత్తం హాస్పిటల్ బిల్లు నుంచి ప్రపోర్షనల్గా కట్ చేస్తుంది. అంటే చిన్న పొరపాటికి మొత్తం బిల్లులో పెద్ద కూత పడుతుంది. అందుకే నో రూమ్ రెంట్ లిమిట్ ఉన్న పాలసీనే చూసుకోవాలి. మనం చూడాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం వెయిటింగ్ పీరియడ్స్. అంటే పాలసీ కొన్న వెంటనే అన్ని రోగాలకి కవరేజ్ వచ్చేయదు. కొన్నింటికి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆగాలి. ముఖ్యంగా మనకు ముందే ఉన్న జబ్బులకు, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్కి 2-3 ఏళ్లు కూడా వెయిట్ చేయాల్సి రావచ్చు. మన టార్గెట్ ఏంటంటే వీలైనంత తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీని వెతకడం. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారింది కదా. ఒకప్పుడు కంటి ఆపరేషన్ అంటే కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సొచ్చేది. ఇప్పుడు కొన్ని గంటల్లోనే అయిపోతుంది. ఇలా 24 గంటలలోపు అయిపోయే ట్రీట్మెంట్స్ని డే కేర్ ట్రీట్మెంట్స్ అంటారు. కీమోథెరపీ, డయాలిసిస్ లాంటివి కూడా అందులోకి వస్తాయి. మన పాలసీలో ఈ డే కేర్ ట్రీట్మెంట్స్ అన్నీ కవర్ అవుతున్నాయో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. మనకు కావాల్సిన ప్లాన్ ఏంటో తెలుసు. కొన్ని మంచి కంపెనీలను ఫిల్టర్ చేశాం. పాలసీలో చూడాల్సిన ఫీచర్స్ కూడా చెక్ చేశాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్, మన లిస్ట్లో ఉన్న ఆ 2-3 బెస్ట్ పాలసీలలోంచి ది బెస్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఇలా ఒక టేబుల్ వేసుకోవడమే. ఒకవైపు మనకు కావాల్సిన ముఖ్యమైన ఫీచర్స్, మరోవైపు పాలసీల పేర్లు. ఇప్పుడు ఒక్కొక్కటిగా టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, పాలసీ ఏ, బీలలో రీస్టోరేషన్ బెనిఫిట్ ఆటోమేటిక్, కానీ పాలసీ సిలో కండిషనల్ అనుంది. అంటే అన్నిసార్లు కాదు, కొన్నిసార్లే ఇస్తాం అని. చూసారా? ఇలాంటి చిన్న తేడాలే పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ సింపుల్ కంపారిజన్ మనకు ఫైనల్ డిసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సరే, పాలసీ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఇంకొక లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పాలసీని ఎక్కడ కొనాలి? ఎక్కడ తక్కువ రేటుకొస్తే అక్కడ కొనాలా? లేక మనకు నిజాయితీగా సలహా ఇచ్చి రేపు క్లెయిమ్ టైంలో మనతో పాటు నిలబడేవాళ్లదెవ్వర కొనాలా? గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఇన్షూరెన్స్ అనేది ఒక వస్తువు కాదు, అది ఒక సర్వీస్. అమ్మేసి చేతులు దులుపుకునేవాళ్లకన్నా క్లెయిమ్ ప్రాసెస్లో మనకు సపోర్ట్ చేసేవాళ్లనెంచుకోవటం చాలా ముఖ్యం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవలసింది ఒక్కటే, బెస్ట్ హెల్త్ ఇన్షూరెన్స్ అంటే చీపెస్ట్ హెల్త్ ఇన్షూరెన్స్ కాదు. మనకు నిజంగా అవసరం వచ్చినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మనల్ని ఆదుకునే పాలసీయే బెస్ట్ పాలసీ. సరైన ఫీచర్స్, మంచి సర్వీస్, స్ట్రాంగ్ హాస్పిటల్ నెట్వర్క్, వీటికి మనం విలువివ్వాలి. ఇది ఖర్చు కాదు, మన కుటుంబం యొక్క ఆరోగ్యానికి, ఆర్థిక భద్రతకు మనమిచ్చే ఒక రక్షణ కవచం. ఈ నిర్ణయం తీసుకునే ముందు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుందాం. మన ఆరోగ్యం మన చేయి జారినప్పుడు మనం ఎంతో నమ్మకంతో తీసుకున్న ఇన్షురెన్స్ కూడా మన చేయి వదిలేయాలా? ఆలోచించండి.